వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రాగులు మినుములు కలిపి చేసిన లడ్డు, హెల్దీ స్నాక్స్ ఫర్ కిడ్స్. ఇప్పుడు ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన క్లీన్ చేసుకున్న రాగులు ఒక కప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రాగులు కాల్షియం రిచ్ ఫుడ్. పెరిగే పిల్లలకు ఈ లడ్డు పెడితే వాళ్ళ బోన్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, వాళ్ళు బాగా ఎదుగుతారు. రాగులు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే నోట్లో వేసుకుంటే కరకరలాడతాయి, అప్పుడు వేగటం అయిపోయినట్లు. అదే ప్యాన్లో మినుములను శుభ్రం చేసుకున్న మినుములను ఒక కప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మినుములలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే ఇవి వేయించుతున్నప్పుడు మంచి వాసన వస్తాయి. ఈ మినుములు వేగటం అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో నేను బాదం పప్పు, పుచ్చపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. మీరైతే ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. తర్వాత వేయించి పెట్టుకున్న రాగులను తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా అయిన పౌడర్ని ఇంకా ఏమైనా గరుకుగా ఉంటే జల్లించుకోవాలి. మినుములు కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. దాంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తర్వాత 2 కప్పుల బెల్లం కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని మరొక ప్లేట్లోకి మార్చుకొని రాగుల పిండి, మినుములు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్సీ వేసుకున్న పౌడర్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. లడ్డు చుట్టడానికి వచ్చే వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా మంచిగా ఉండలు వచ్చే విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి పాలతో చేసినవి కాబట్టి 1 వీక్ వరకే నిల్వ ఉంటాయి. మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉన్నట్లయితే నెయ్యితోనే చేసుకోండి. నెయ్యితో చేసుకుంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. నెయ్యి చాలా మంచిది. పిల్లలు నెయ్యి ఎక్కువగా తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఈ లడ్డూల్లో బెల్లం వాడాము, పంచదార కాకుండా బెల్లం వేయడం వల్ల బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.